ఫ్రెండ్స్, ఈ బిర్యానీ ఆ పాట్లో చూడండి డిజైన్లు ఎట్లా కనిపిస్తుందో. ఎలా ఉంది మీకు? వావ్, నైస్గా ఉందండి. చాలా చాలా బాగుందండి. అన్ఎక్స్పెక్టెడ్గా చేసిన బిర్యానీ ఇది. బాగుందండి, సూపర్ టేస్ట్. మీరు కూడా చేసుకోండి, చక్కగా తినండి. థ్యాంక్ యూ యువర్ ఫీడ్బ్యాక్. ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం అదిరిందండి. చాలా 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 బాగుంది బిర్యానీ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. కూరకి మటన్ తీసుకురమ్మన్నాను, తెచ్చారు. అది కొంచెం ఎక్కువ ఉంది. దాంట్లో సగం బిర్యానీ చేసి సగం కూర చేద్దామని మెత్త మెత్త ముక్కలన్నీ దీంట్లో తీసాను. దీన్ని మ్యారినేట్ చేయడానికి ఎక్కువ సమయం నాకు లేదు కనుక దీన్ని ఏం చేస్తున్నానంటే ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు ఒక్క ఉల్లిగడ్డ, 2 టమాటాలు కట్, 2 పచ్చిమిరకాయలు కట్ చేస్తున్నాను ఇందులో వేయడానికి. ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరకాయలు కట్ చేసి వేసేస్తున్నాను. వీటిని కూడా కట్ చేస్తున్నాను. దీంట్లో కాస్త పెరుగు వేస్తున్నాను. మనకున్న అక్కడ క్వాంటిటీని బట్టి కాస్త పెరుగు. ఇది పుదీనా పువ్వు. దీంట్లో బిర్యానీకి కావాల్సినవి చెక్క, యాలకులు, జాజికాయ, మరాఠీ మొగ్గ, జాపత్రి, సాజీర ఇవన్నీ వేస్తున్నాను. దీంట్లో పప్పు నూనె చూడండి, ఇది వేసాను ఒక 2 స్పూన్లంతా. ఇవన్నీ ఆకు వేస్తాను, బిర్యానీ ఆకు. ఇవన్నీ కలిపి మెత్తి చేసి నీళ్ళు ఏం పోయకుండా ఇప్పుడు స్టవ్ మీద పెట్టేస్తాను కుక్కర్ తోటి. అండ్ బిర్యానీ ఆకు కూడా వేసేసి ఇప్పుడు లిడ్ పెట్టేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇవి చిట్టి ముత్యాల బియ్యము. సో ఇది 1/2 kg తీసుకున్నాను. దీన్ని కడిగి పెడుతున్నాను. చూడండి, వండుతాను ఇప్పుడు. ఈ బియ్యం చూడండి ఇప్పుడు గుండ్లు గుండ్లుగా ఉన్నాయి, కానీ అన్నం వండితే మాత్రం పొడవుగా వస్తాయి. ఈ నానబెట్టా. కొరకు వాటర్ పెట్టాను 1/2 kgకి సరిపడా. దీంట్లో ఏమేమి వేస్తున్నానో చూడండి. ఆకు, అనాస పువ్వు, పెద్ద ఇలాచి, చెక్క, లవంగాలు, కాస్త ఉప్పు. చూడండి, దీంట్లో కాస్త ఉప్పు. దీన్ని ఇది పెట్టేసి ఉడకనిద్దాం. దీంట్లో బాయిల్ అవనిద్దాం. ఫ్రెండ్స్, ఇందులో కొంచెం కుంకుమ పువ్వు, ముందు పాలు పోసాను, దీంట్లో కుంకుమ పువ్వు కొంచెం వేసానండి. కొంచెమే కదా, ఇది మనకి జీర్ణశక్తిని పెంచుతుంది ఈ కుంకుమ పువ్వు వేసుకుంటే. సో దీన్ని ఇట్లా కలిపేసి ఉంచేద్దాము. అన్నం ఉన్నప్పుడు దాంట్లో పైన డెకరేట్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మన కూర ఎట్లా ఉడికిపోయిందో చూడండి. కలర్ఫుల్గా ఉంది కదా. చూడండి, వేడికి ఇక చూడండి ఎట్లా ఉందో. నీళ్ళు కాగనియండి. ఈ చిట్టి ముత్యాల బియ్యం ఇందులో వేసేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. అట్లాగే 1.5 నిమ్మకాయ బద్ద కూడా నేను ఇప్పుడు ఈ కర్రీలో వేస్తున్నా. ఇక నిమ్మకాయ మ్యారినేట్ చేసేటప్పుడు వేస్తాము.
ఇది మ్యారినేట్ చేయకుండా ఉడకబెట్టాను కనుక దీంట్లో ఇప్పుడు నేను వేస్తున్నాను. దీంట్లో ఉడకబెట్టిన రైస్ వేసేద్దాము. కొత్తిమీర పుదీనా నేను గార్నిష్ చేశాను. దీంట్లో నేను ఒకటి మెయిన్ ఇంగ్రీడియంటే వేయలేదన్నీ వేసాను, కానీ అదేంటో మీరు కామెంట్ చేయండి. సో ఈ కలుపుకున్న పాలు ఇట్లా వేస్తున్నా. కుంకుమ పువ్వు కలుపుకున్న పాలు. సో చూడండి, ఈ అన్నం అయిన తర్వాత మీకు ఎట్లా ఉందో. నేను చెప్పాను కదా, బియ్యము ఇప్పుడు చిన్నగా ఉన్నాయి కానీ ఉడికితే పెద్దగా అవుతాయని. సో ఎట్లా అయినాయి. మన బిర్యానీ లాస్ట్ స్టేజ్కి వచ్చింది. పెట్టేస్తున్నానండి. చూడండి తీసుకుని ఎంత చక్కగా వచ్చిందో. దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ వేయలేదండి, అది మెయిన్ మనకి. అదేంటో మీరు ఎవరన్నా కామెంట్ చేయండి. అన్నిట్లో అదేస్తేనే బాగుంటుంది అంటారు, కానీ అంత టైం నాకు లేదు. సో అందుకని ఇది 12 o'clock తీసుకొచ్చారు. 1 అయింది ఇప్పుడు. ఇప్పుడు నేను దడ చేసేసాను నా ఎమర్జెన్సీ బిర్యానీ. ఎలా ఉందో చెప్పండి. కూర చేస్తుంటేనే వాసన అంటే గమగమలాడిపోయిందంట. వచ్చేసారు, అయిపోయిందా అనుకుంటా. సో పీసులు కూడా మస్తుగా ఉడికినాయండి. మరి నా బిర్యానీ కనుక మీకు నచ్చినట్లయితే ఇన్స్టెంట్ బిర్యానీ, చిట్టి ముత్యాలతో బిర్యానీ చూడండి. ఈ పాన్ కూడా ట్రిపుల్ ప్లాను చక్కగా అవుతుందండి. ఇదిగోండి, దీంట్లో నిమ్మకాయ ఉల్లిపాయ గార్నిష్ చేసుకుంటే నా రంగా అంటాం కదా. సో నేను అనకూడదు కానీ అట్లా ఉందండి. తిని టేస్ట్ చెప్పండి.